సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర ఉన్నాం. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇండస్ట్రీసే కనపడతా ఉంటాయి. ఇప్పుడు మన వెనుక కూడా ఇండస్ట్రీ ఉంది. దీనికి సంబంధించి అంటే ఒక బ్రిక్స్, శాండ్, ఇలాంటి రాక్స్ ఇండస్ట్రీ కావచ్చు. ఇదంతా దీని చుట్టుపక్కల అన్నీ కూడా ఇండస్ట్రియల్ సంబంధించినటువంటివే ఉంటాయి. అయితే హిల్ట్ పాలసీ పేరుతోటి నిన్న కూడా ఏదైతే మనం అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం చూసినాం. మౌలాలికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ సనత్ నగర్లో ఉన్నాం. సనత్ నగర్ మొత్తం కూడా అంటే మౌలాలి కంటే కొంత ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఇండస్ట్రీస్ మనకు కనపడుతూ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియాస్ అంతా ఇక్కడ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి లేపేసి అవుట్స్కట్స్కు పంపిస్తాం మేము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. దీనికి జీవో 27 ఆ జీవో 27ని తెచ్చి ఇండస్ట్రీస్ భూములు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా వేలం వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని బయటికి పంపించేసి అవుట్స్కట్స్కి తోలేసి మేము ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాం, హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తాం, హైదరాబాద్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఒక కోణంలో ఆలోచిస్తే నిజానికి ఇక్కడ ఉన్నటువంటి భూములను అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకుంటా ఉన్న తీరు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయంటే 1 లక్ష కోట్ల విలువ చేసే 5 లక్షల కోట్ల విలువ చేసే భూములని కేవలం 5,000 కోట్లకే ఇక్కడ అమ్ముకుంటా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. క్లియర్గా అన్ని ఎవిడెన్స్లతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే అంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ఇప్పటికే అనేక ప్రెస్ మీట్లు కావచ్చు, అనేక సందర్భాలలో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు విత్ ప్రూఫ్స్తో సహా. అయితే ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. అంటే ఒక పక్క ఏదైతే వీళ్ళు కొట్లాడుతున్నట్టుగా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నట్టుగా నిజంగానే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నీ కూడా అమ్మే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి కౌంటర్గా లేదు మేము చేసేది డెవలప్మెంట్ కోసం, మేము ప్రభుత్వ ఖజానాను పెంచడం కోసం చేస్తున్నామని చెప్పి చెప్పాల్సింది పోయి ఈరోజు ఎవరు ఆ హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి విషయాన్ని లీక్ చేసింది ఎవరు అనే అంశం మీద ఈరోజు కొంత విజిలెన్స్ విచారణ అనేది చేపడతా ఉన్నారంట మన రేవంత్ రెడ్డి గారు. ఇది వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నది. ఈ ఇండస్ట్రీ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్పి ఒక పక్క ఇటు ప్రజలు కావచ్చు, అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ఆరోపిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం దాన్ని ఎవరైతే లీక్ చేశారో అసలు హిల్ట్ పాలసీ అనేది బయటికి ఎట్లా పోయింది, ప్రజలకి ఎట్లా చేరింది, బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ఎట్లా పోయింది, ఈ లీకేజ్ విషయం బీఆర్ఎస్ దాకా ఎందుకు చేరింది, ప్రజల దాకా ఎట్లా చేరింది అని చెప్పి దాని మీద ఒక విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఒక విచారణ చేపడతా అని చెప్పి నిన్న చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. మరి నిజంగా విచారణ చేపట్టాల్సింది దేనికోసం, ఆ పాలసీ ఎందుకు తెచ్చిండ్రు, దేనికోసం తెచ్చిర్రు అనే దాని మీద కమిటీ వేయాలనా, లేదంటే ప్రజలు ఈ కమిటీ వల్ల మాకు ఇంత నష్టం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉంటే దాన్ని ఎవరు లీక్ చేసిర్రు అనే దాని మీద కమిటీ ఏర్పాటు చేయాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో సనత్ నగర్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొంత ఒక నిరసన పుట్టించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నిరసనకు దిగి ఒక ధర్నా చేపట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్మేషన్ పేరిట అమ్మకానికి పెడతా ఉన్నారో మేము దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము, అమ్మనీయము, అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడి చూసినాం. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటినీ నువ్వు అమ్మేసి ఇక్కడున్న ల్యాండ్స్ని ఏం చేస్తావు, నువ్వు ఇస్తానన్న ఇల్లులు ఇవ్వు, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం, నువ్వు ఏదైతే చెప్పినావో మేము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తామని చెప్పినావో దానికి సంబంధించినటువంటి ఇల్లులు అన్నిటి కూడా ఇవ్వు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎటు చూసినా మనకు ఈ ఇండస్ట్రీసే కనపడతా ఉంటాయి. ఈ సనత్ నగర్ దీనికి సంబంధించి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇండస్ట్రీస్ కొంత ఎక్కువ మొత్తంలో లభిస్తూ ఉంటాయి. దీనికి అంటే రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి ఇందులో. వీటన్నిటిని కూడా కొంత స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, అలాంటి ఇండస్ట్రీస్ మనం చూస్తూ ఉన్నాం. ఇది స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇదంతా కూడా. ఏరియా మొత్తం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా. అదే వీటన్నిటిని కూడా అమ్మకానికి పెట్టి దాదాపుగా ఒక 5,000 కోట్లకే కేవలం తెలంగాణలో ఉన్నటువంటి 10,000 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని వీళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో.
మరి నిజానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏ చలనం లేకుండా ఇంకా విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేయడం అనేది కొంత హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తాం, మేము మా ప్రాణాలు పోయినా కూడా దీన్ని కాపాడుకుంటాం అని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, సనత్ నగర్ డివిజన్.